అందరికీ నమస్కారం. యేసుక్రీస్తు జన్మభూమి ఇజ్రాయెల్ని ఎరుగని వారు ఉండరు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల వైశాల్యంతో సమానమైనటువంటి భూభాగం కలదు ఇజ్రాయెల్ దేశం. అంటే సుమారు 8,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలదు. చుట్టూ ముస్లిం దేశాలు ఉండి పెట్రో డాలర్లతో పేటరైపోతున్న దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని అధాపాతాళానికి తొక్కడానికి పెక్కుమార్లు ప్రయత్నించి విఫలం చెందాయి. ఆ దేశానికి ఉన్నటువంటి గొప్ప వాస్తు అంశాలను మనం పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన జోర్డాన్ నది మరియు దాని ఉపనదులు ప్రవహిస్తున్నవి. తూర్పున మృత సాగరము అనగా డెడ్ సీ కలదు. ఇది భూమి ఉపరితలముపై ఉన్నటువంటి అత్యంత లోతైనటువంటి ప్రాంతము. ఇజ్రాయెల్ దేశానికి దక్షిణాన ఎడారి ప్రాంతం ఉన్నది. మరి ఇంకేం కావాలి? ఈ మహత్తరమైనటువంటి అంశాలు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలోనే ఒక ప్రచండ దేశంగా ఖ్యాతిని గడించి పెట్టాయి. ఇజ్రాయెల్ జనాభా కేవలం 1,00,00,000, అంటే మన హైదరాబాద్ నగర జనాభా కంటే కూడా తక్కువే. కానీ వీళ్ళు చాలా రంగాలలో అభివృద్ధి చెంది ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కనుగొన్నది ఇజ్రాయెల్ దేశవాసులే. ఎన్నో స్టార్టప్స్కి ఆలవాలమైనది ఇజ్రాయెల్ దేశము. పాడి పరిశ్రమకు కూడా ఇజ్రాయెల్ దేశం పెట్టింది పేరు. సగటు వార్షిక పాల ఉత్పత్తి ఒక ఆవు నుండి 11,000 లీటర్లుగా ఉండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇజ్రాయెల్ దేశం అగ్రగామిగా ఉన్నది. డీసాలినేషన్ ప్లాంట్స్, ఎందుకంటే చుట్టూ ఉప్పు నీరు నుండి వాళ్ళు నీటి శుద్ధి చేసుకుంటా ఉన్నారు. అట్లనే వర్షాకాలంలో ప్రతి నీటి బిందువును ఒడిసి పట్టుకుంటున్నారు. వాటర్ హార్వెస్టింగ్లో కూడా ఇజ్రాయెల్ దేశం ముందున్నది. ఈ వాస్తులో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలో బలీయమైన శక్తిగా నిలబెట్టాయి. ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. సెలవు.